చందు గారు అప్పుడు ఇప్పుడు అని ఒక పిక్చర్ బాగా వైరల్ అయింది. అంటే చందు గారిలో ఈ హెయిర్ చేంజ్కి గల రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి? మీదే పిక్చర్ చూసి అవాక్కయ్యారా? ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఓకే, ఎంత బాగున్నాడండి, బా అంతేనా? ఒక్క నిమిషం. లక్కీ అదృష్టవంతురాలు. ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసేయండి, వినేస్తాం. మొన్న ఫోన్లో చెప్పారు, ఇప్పుడు లైవ్లో చెప్పండి. వచ్చేస్తానని అంటానికి పక్కనే ఉంది కదండి. మీరు లక్కీ ఇది ఒప్పుకుంటారండి? మీరు లక్కీ అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం చెప్తారంటున్నారు. ఏమండి వాళ్ళు వైజాగ్ వాళ్ళు అండి, అలాంటి మహోటల్ చెప్పేస్తారు. మైక్ పెడితే చెప్పరు, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చందు గారిలో క్రియేటివిటీ ఇంకా పెరిగింది. ఆ క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. లేదు, నెక్స్ట్ అక్కడ హీరోగా దిగుదామని హెయిర్ అన్ని పెంచి తను చూపిస్తాను. మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని ఉంది కదా, పెట్టుకుంటారా? ఎవరు, నేను అలా ఏం అనుకోలేదు, తనే అలా ఆలోచిస్తారు. అక్కడ హెయిర్ టు బికమ్ హీరో. మీరు చూడండి, హీరో అయ్యేటువంటి టాపిక్ రానే వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ హీరో అయినట్టయితే. లేదండి, మేము అనుకుంటున్నాం. అవును. ఒక్క నిమిషం, తన్ని అడగండి. ఒక్కొక్క రోజులో 2 క్లోత్స్ తనకి స్వెట్ అయితే నచ్చుదని 2 షర్ట్స్. మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము. తను హిల్ వేర్ సమ్ న్యూ డ్రెస్సెస్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, తనకి ఒక కొడుగు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారికి మనము చిన్న దారి ఇవ్వాల్సిందే. సందీప్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాల్ని తీసి కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ని సంపాదించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగని చెప్పి మనం వైరల్ పిక్స్ వదిలేస్తాం అనుకుంటున్నారా? మా బన్నీవాస్ గారు ఎక్కడున్నారు? బన్నీవాస్ గారు రండి సార్. బన్నీవాస్ గారికి సంబంధించిన క్లిప్ ప్లే చేయండి. వాస్ గారు ఇక్కడ రండి. ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇది వైరల్ వేవ్ అనేటువంటి కార్యక్రమం అండి. వైరల్ అయినటువంటి మీ వీడియోస్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఎవరు తీశారండి ఈ వీడియో? ఇది నా దగ్గర వెంకట అని ఉంటాడు, అది నాకు తెలియదు తీస్తున్నట్టు. తను తీసి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసే ట్వీట్ అది. కానీ పర్ఫెక్ట్ సింక్లో ఒక ప్రొడ్యూసర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ ఎడిట్ రూమ్ బయట వెయిట్ చేయడం అని ఇంత సింబాలిక్గా సాంగ్తో చూపించినటువంటి ఆయనకి శతకోటి వందనాలండి. ఆయన ఉన్నారు కదండి, అదే మా అరవింద్ గారు ఉన్నారు. అయితే అరవింద్ గారు ఆ డ్యూటీ ఆ రోజు మీకు అప్పచెప్పినట్టున్నారు. నాకు ఫ్యూచర్లో ఏమన్నా షుగర్లు బీపీలు వస్తే ఆయనే కారణం, ఇప్పుడే చెప్తున్నారు. లేదండి, అలాంటివి ఏమీ రావండి. మన సినిమా వాళ్ళందరం చాలా బాగుంటాం, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ పిక్ మన సాయి పల్లవి గారి వైరల్ వేవ్ సాయి పల్లవి గారి వీడియో ప్లే చేయండి ప్లీజ్. వాట్ ఇస్ ఇట్ కమింగ్ అప్? ఓకే, స్టాప్. ఆవిడ చాలు, నాకు తెలుసు తర్వాత ఏం స్టెప్స్ వేసానో అంటున్నారు. వినరా మీరు? నన్ను ఎందుకు పెట్టుకున్నారయ్యా? సాయి పల్లవి గారు, at that moment what was the చాలా నర్వస్గా ఉన్నాను. చెల్లికి పెళ్ళి, అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి. నేను మధ్యలో మర్చిపోయాను, మళ్ళీ అలా పూజని చూస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉండేది. సినిమా షూటింగే ఈజీ అంటారా? లేదు, అక్కడ కూడా కష్టమే. ఏది? అక్కడ కూడా మనకి కష్టమే. డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ చేస్తున్నాం కదా, కరెక్ట్గా రావాలి ఒక్కొక్క టేక్లో. ఇప్పుడు మీలాగా అంత గ్రేసు అంత ఈసు డాన్స్లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది? నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ, అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. అది విషయం. నేను వెజిటబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్, ఏది కొబ్బరి నీళ్ళు 5
5 లీటర్స్ కోకోనట్ వాటరా? అంత తాగకూడదు తను సలైన్ అలా ద్వారా ఎక్కిస్తూ చెప్తాను ఉంటారా మీరు? డైరెక్ట్ గా తాగుతారా? మేబీ 2 లీటర్స్ దానికన్నా కాదు. కోకోనట్ వాటర్ 5 లీటర్స్ కొబ్బరి తాగుతారు. నీళ్ళు తాగుతూనే ఉన్నాను 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ అవుతారు తాగుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని అండి ఇప్పుడు. మరి మీరు? నేను నాకు మంచినీళ్ళు కూడా ఉండవండి సీరియస్లీ, డైరెక్టర్ కదండి. ఒక్క నిమిషం ఉండండి. అదేం లేదు, అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ది వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి, సన్ స్క్రీన్ ఒక 2 అవర్స్కి ఒకసారి, అది అన్నీ అంత మీరు మీరు అడగండి ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాసు గారు కరెక్ట్ కదా. దాంతో పాటు మాత్రం కాదు, అంబ్రెల్లా, ఫ్యాన్. నేనేమైనా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే అదేంటి కంపెనీ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇది చూసుకోడా, ఇది మనం తీసుకుందాం, అన్ని ప్రోడక్ట్స్కి. చందు గారు, ఐ టోల్డ్ యు నెక్స్ట్ హీరోనే. చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థమవుతుంది మాకు. చెడ్డ ప్రచారం ఇదంతా. లేదు మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి, సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన. అంత చక్కగా చెప్పానండి నేను మేకప్ వేసుకోవడం ఏంటండి అసలు. ఆవిడ కూడా మీ గురించి నిజాలు చెప్పారు. అదే సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు అంతే. అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది, దాని గురించి తెలుసు. Oh my God. యాక్టర్స్ కి ఏమని తెలుసు అది అన్ని తనకి తెలుసు, అందుకే చెప్పిన. ఆవిడ రాసుకోగా మిగిలింది ఏమైనా ఉంటే అలా తీసుకొని రాసుకుంటాను తప్పితే నేనేంటంటే సపరేట్గా డైరెక్టర్స్ ఎవరన్నా అలా మెయింటైన్ ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు, మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు? ఏ అనుపమ పరమేశ్వరన్, బి సాయి పల్లవి? నేనెందుకు చేస్తానండి హీరోగా? ఇది ఒక్కటే మాకు కావాల్సింది, అందుకని అడిగాం. ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో. ఓకే.